ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 6న కవితను జైల్లోనే విచారించారు సిబిఐ అధికారులు. ప్రస్తుతం కవితను కస్టడీలోకి తీసుకుంది సిబిఐ. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, ప్రస్తుతం సిబిఐ కవితను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అంతా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఫస్ట్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మొదట ఈ కేసును విచారణ ప్రారంభించిందే సిబిఐ. గతంలో 2022 డిసెంబర్లో కూడా కవితను ఆమె నివాసంలో సిబిఐ ఒక బృందం వచ్చి ఆమెను ప్రశ్నించారు. గతంలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి కీలక వ్యక్తుల దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు తీసుకొని వారికి అనుకూలంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. తద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి సుమారు 2,800 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందంటూ కూడా ఆరోపణలున్నాయి. వాటిపైన సిబిఐ విచారణ జరిపింది. గతంలో కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను కూడా మొదట సిబిఐ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ విచారణ జరిపి ఈడీ ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కవిత విషయంలో కొంత రివర్స్లో జరిగింది. మొదట ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సుమారు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. మార్చి 15వ తారీఖున కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. తెల్లారి అంటే మార్చి 16వ తారీఖున కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. మార్చి 16 నుంచి 26వ తారీఖు వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. 10 రోజుల పాటు ఈడీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఏవైతే వారిపైన ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయో దాంతోపాటు అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారము, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కవితను ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే గతంలో కూడా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ ఒకసారి హైదరాబాద్లో ప్రశ్నించింది. ఆ తర్వాత నోటీసులు ఇటీవల కాలంలో నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆమె విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ పిటిషన్ విచారణ తర్వాత తాను హాజరవుతానంటూ కూడా సిబిఐ పంపించినటువంటి నోటీసులకు ఆమె స్పందించారు. ఇటీవల కోర్టు ఇచ్చినటువంటి అనుమతితోటి 6వ తారీఖున కవితను సిబిఐ అధికారులు తీహార్ జైల్లో ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏదైతే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైనటువంటి కేసులో భాగంగా కవితను వారు ప్రశ్నించారు. తర్వాత ఇప్పుడు తాజాగా కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కవితను అదుపులోకి తీసుకున్నట్టుగా ఈడీ సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆమె సీఏగా ఉన్నటువంటి బుచ్చిబాబు ఇచ్చినటువంటి సమాచారము, అలాగే ఇతర నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కస్టడీకి కోరుతారు. కస్టడీ కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సిబిఐ కస్టడీలో ఇతర నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలతోటి కవితను క్వశ్చనింగ్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కన్ఫ్రంటేషన్ విధానంలో కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపై సిబిఐ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. అయితే కోర్టు ఎన్ని రోజులు సిబిఐ కస్టడీకి ఇస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు తాజాగా కవితను అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామము. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. ఇప్పటికే ఈడీకి సంబంధించి ఇటీవలే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. గతంలో అరవింద్ కేజ్రీవాల్ని సిబిఐ సుమారు 7-8 గంటల పాటు సిబిఐ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించారు. వీటన్నిటిని బేరీజ్ వేసుకునే కవితకు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లోనే కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. యశోద.